ఓవైపు ఎండ తీవ్రతతో అల్లాడిపోతా ఉన్న జనాన్ని, మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు వణికిస్తున్నాయి. కశ్మీర్ కొండల నుంచి కర్ణాటక వరకు అటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. బెంగళూరులో పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం ఆకాశం పూర్తిగా మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆ తర్వాత కురిసిన భారీ వర్షం నగరంలో బీభత్సం సృష్టించింది. ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాహనదారులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాబోయే 2 రోజులు కూడా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. బెంగళూరులోనే కాకుండా దీని ప్రభావంతో కర్ణాటకలోని మరో 23 జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా సత్తాల్ పరిధిలోని గహన్, మాచిపాల్ లాంటి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా స్థానిక వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. కొండల పైనుంచి పెద్ద ఎత్తున వరద నీరు ముంచెత్తడంతో పాటు భారీగా మట్టి, రాళ్లు, కొట్టుకొచ్చిన శిథిలాలు దిగువనున్న లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చి చేరాయి. NH-244 పై పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డం, రోడ్డుపై భారీగా మట్టి, రాళ్లు పెరిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కనకగూడెం, పినపాక మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి కనకగూడెం మండలం రేగళ్ల గ్రామంలో ఒక పెద్ద మామిడి చెట్టు కూకటి వేళ్లతో సహా విరిగిపడ్డంతో అక్కడే నిలిపి ఉంచిన 2 ట్రాక్టర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. దీంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇంట్లోని సామాగ్రంతా పూర్తిగా తడిసిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.